మాధుర్యమును ప్రహ్లాదుడు తప్ప మరింకెవరు వివరించగలరు? ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 14వ భాగము. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో కొందరు అజ్ఞానాంధకారములో పడి తాము వేరు పరులు వేరు అనే మాయా మోహము అనే భ్రాంతిలో ఉంటారు. అందువలన అటువంటి వారు సర్వాంతర్యామి అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలు పాండిత్యం ఉపయోగించి కూడా ఎప్పటికీ తెలుసుకోలేరు. పరంధాముడైన ఆ విష్ణుమూర్తిని బ్రహ్మ వంటి వేద విజ్ఞానమూర్తులు కూడా ఆ దేవదేవుని జ్ఞాన మార్గమును తెలుసుకోలేకపోయారంటే ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా తెలుసుకోగలరు అని ప్రహ్లాదుడు ఇంకా ఈ విధముగా పలుకుతున్నాడు. తరువాతి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు హృషీకేశు సన్నిధి నా విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, చండామార్కుల వారు అయస్కాంతం ఏ విధముగా ఇనుమును ఆకర్షిస్తుందో అదే విధముగా దైవ నిర్ణయానుసారం నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి పరంధాముడు అయిన విష్ణుమూర్తి సన్నిధి వైపునకు ఆకర్షింపబడుతోంది. మరి ఏ ఇతర విషయముల వైపు నా మనసు ఆకర్షింపబడము లేదు. మందారమకరంద మాధుర్యమునదేలు మధుబంబువోని మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంతను నేతరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల గేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబుజేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. సుగుణములతో అలరారే ఓ గురుత్తమా, మందార పుష్పములలోని మకరందం త్రాగి దాని మాధుర్యమును అనుభవించే తుమ్మెద పిచ్చి పువ్వులైన ఉమ్మెత్త పూల వైపునకు వెళుతుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరించే రాజహంస వాగులు వంకల దగ్గరకు పోదు కదా? మామిడి చెట్ల లేలేత చిగుళ్ళు తిని పులకించి మధురముగా గొంతెత్తి పాటలు పాడే కోయిల కొండమల్లెల వైపు వెడుతుందా? చకోర పక్షి పూర్ణచంద్రుని పండు వెన్నెలలో విహరిస్తూ ఆస్వాదిస్తుంది కానీ దట్టమైన పొగమంచు తెరలను ఆస్వాదించగలదా చెప్పండి? అలాగే పద్మనాభుడైన శ్రీ విష్ణుమూర్తి దివ్యమైన చరణాల విందములను ధ్యానించడం అనే అమృతమును గ్రోలడంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందిస్తుంది. 1000 మాటలు ఎందుకు? హరిపాదములపై కేంద్రీకృతమైన నా మనసు ఇతర విషయములపైకి ఏ మాత్రం పోవడం లేదు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నిస్తుంటే అతడు గురువుల వైపు చూస్తూ సమాధానము చెబుతున్నాడు. ప్రహ్లాదుడు చెప్పిన మాటలు విని హిరణ్యకశిపుని పట్ల అమితమైన సేవాభావం కలిగిన గురువైన చండామార్కులు కోపము
తిరస్కార భావము మిళితమైన స్వరముతో ఈ విధముగా పలికారు. పంచశరద్వయస్కుడవు బాలుడవించుగాని లేవు, భాషించెదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకయైన చెప్పవు. అసురేంద్రుని ముందట మాకు నౌదలల్వంచుకొనంగజేసితివి, వైరి విభూషణ వంశదూషణ. ఓరి రాక్షస కులానికి మచ్చ తెచ్చేవాడా, శత్రువులను కీర్తించేవాడా, ప్రహ్లాద, నిండా నీకు 5 ఏళ్లు లేవు, చిన్న బాలుడవు, ఇంత కూడా లేవు, ఊరికే తర్కవాదములు చేస్తున్నావు. మేము కష్టపడి బోధించిన శాస్త్రములలోని ఒక్క విషయం కూడా నీవు చెప్పడం లేదు. మహారాజు ఎదుట మాకు తలవంపులు తెస్తున్నావు. మహారాజు ఎదుట తమకు తలవంపులు తెచ్చాడన్న కోపముతో గురువులు ఇంకా ఈ విధముగా పలుకుతున్నారు. తనయుడుగాడు శాత్రవుడు దానవ భక్తకు వీడు, దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు. అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు, దండనమునగాని శిక్షల కూడాయడు, పట్టుడు కొట్టుడుద్ధతిన్. ఈ ప్రహ్లాదుడు దానవరాజైన హిరణ్యకశిప మహారాజుకు శత్రువు కాని కొడుకుగాడు. రాక్షస కులము అనే చందనవనములో ఈ దురాత్ముడు ముళ్ళ చెట్టులా జనించాడు. ఎప్పుడు రాక్షస కులనాశకుడైన విష్ణువును నుతిస్తాడు. వీరిని కఠినంగా దండిస్తేనే తప్ప చదువుల వైపు దృష్టి మళ్ళదు. వీరిని పట్టుకొని బాగా దండించండి అని గురువు చండామార్కులు హిరణ్యకశిపుడితో ఇలా అన్నారు. ఈ పాపని గదివింతుము నీ పాదములాన ఇంక నిపుణతతోడన్, కోపింతుము దండింతుము కోపింపకుమయ్యదనుజ కుంజర వింటే. ఓ రాక్షసేంద్ర, విను, దయచేసి మాపై ఆగ్రహించకు. మీ పాదాల మీద ఆన, ఇక మీదట ఈ బాలుని గట్టిగా కోప్పడి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.